అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రాష్ట్రంలో ఉద్యోగులకు సీఎస్ కీలక ఆదేశాలు జారీ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వ ఆసుపత్రులు పిహెచ్సిలను తక్షణమే తనిఖీ చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఇక ఈ మేరకు బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలు, స్వచ్ఛదనం, పచ్చదనం ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు డెంగీ, గన్యా, ఇతర జ్వరాల వ్యాప్తిని అరికట్టడంపై కలెక్టర్లు దృష్టి సారించాలి. వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. కలెక్టర్లు, జిల్లాలోని ఇతర ఉన్నతాధికారులంతా కూడా ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లను పరిశీలించాలి. జ్వరాలు, వ్యాధులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పించండి. గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులపై ప్రజలను చైతన్యపరిచే అవగాహన కార్యక్రమాలు చేపట్టండి. ఇక ప్రతి శుక్రవారం డ్రై డేని ఖచ్చితంగా కొనసాగించండి. తక్షణ స్పందన బృందాలను అప్రమత్తం చేయండి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం, మందులు నిర్ణీత ధరలకే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇక ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయం. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుపై మరింత దృష్టి సారించాలి. ఇక కుక్కల బెడదను పరిష్కరించేందుకు స్టెరిలైజేషన్ కార్యక్రమం చేపట్టాలి అని సూచించారు. ఇక ఈ వీడియో కాన్ఫరెన్స్లో అటవీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.